కేసీఆర్కు మళ్లీ అధికారాన్ని దక్కనివ్వమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు తనదే అన్నారు. 150 స్థానాల్లో 100కు పైగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్కు మళ్లీ అధికారం అనేది కలే అంటూ ఘాటుగా స్పందించారు. ఇదే తన శపథం అన్నారు. కేటీఆర్కు తన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారన్నారు. కొడంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి కొత్తగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇల్లు కూల్చివేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన్ను కోరింది. ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటం చేరుకున్న పవన్ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. అమ్మాయిల డ్రెస్సింగ్పై చేసిన వ్యాఖ్యలకు గాను సారీ చెప్పారు హీరో శివాజీ. తాను వాడిన ఆ 2 పదాలు కరెక్ట్ కాదని, అమ్మాయిలంతా తనను క్షమించాలన్నారు. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు. తాను అన్న మాటల్ని నానా రాద్ధాంతం చేసి మహిళా కమిషన్ వరకు తీసుకెళ్లారన్నారు శివాజీ. ఎవరు ఎలా బట్టలు వేసుకుంటే నాకెందుకంటూ తనపై విమర్శలు చేసిన వారికి సమాధానం ఇచ్చారు. తెలంగాణలో చలి వణికిస్తుంది. హైదరాబాద్ సిటీనే కాదు, రాష్ట్రమంతా కూడా టెంపరేచర్ సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. 0కు దగ్గరగా రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాబోయే 4 రోజులు అంటే డిసెంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. అయితే ఇలాంటి సమయంలో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ కొనసాగిస్తుండపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వీటిపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇక్కడ ఉన్న 3 రోజుల్లోనే తనకు అలర్జీ వచ్చిందన్నారు. దేశ రాజధానిలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ఇక్కడ 3 రోజులుగా ఉన్నానని, కాలుష్యం వల్ల తనకు అలర్జీ వచ్చిందన్నారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న గడ్కరీ రవాణా వల్లే 40% కాలుష్యం వస్తుందన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. శివసేన, ఎంఎన్ఎస్ కూటమి భాగస్వాములు ముంబైకి మరాఠీ మేయర్ వస్తారు అని మహారాష్ట్ర నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏం జరిగినా ముంబై మాతోనే ఉంటుందన్నారు ఉద్ధవ్ ఠాక్రే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీర ప్రాంతమైన కౌంటీ టైటుంగ్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనల కారణంగా తైపీలో బిల్డింగులు కుప్పకూలాయి. రిక్టర్ స్కేల్పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. సుమారు 11.9 కిలోమీటర్ల మేర లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక హీరోయిన్గా వస్తున్న మరో చిత్రం మైసా. రవీంద్ర పుల్లై ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మైసా ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేశారు. బ్యాక్గ్రౌండ్లో డైలాగ్తో రష్మిక పాత్రను పరిచయం చేశారు. ప్రతీకారం తీర్చుకునే మైసా పాత్రలో రష్మిక నటిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.